వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం జనసేన నేతలతో కలిసి పనిచేస్తున్నారా? ఫ్యాన్ పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో రాజకీయ శత్రువుకి మిత్రుడుగా మారారా? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న ఓల్డ్ సామెతకు కొత్తగా పదును పెట్టారా? సొంత పార్టీలోని ప్రత్యర్థిని దెబ్బతీయడానికి జనసేనకు దగ్గరవుతున్నారా? ఇంతకు అసలు ఆ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రిని జనసేన నేతలను కలిపిన అంశం ఏంటి? ఆ మాజీ డిప్యూటీ సీఎం తీరుపై నియోజకవర్గ వైసీపీ నేతలు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు తాడేపల్లిగూడెం సెగ మామూలుగా లేదు. ఒకప్పుడు వైసీపీ హయాంలో పవర్ఫుల్ లీడర్గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యవహారం ఇప్పుడు ఫ్యాన్ పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొట్టు లోకల్ గా జనసేన నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలు జోరుగానే సాగుతోంది. ఇక మరోవైపు కొట్టు సత్యనారాయణ పార్టీ మార్పుపై కూడా మళ్లీ చర్చ మొదలైంది. కొంతకాలం క్రితం ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేన నేతలతో కలిసి పనిచేస్తున్నారనే టాక్ రావడంతో భవిష్యత్తులో ఆయన రాజకీయ అడుగులు ఏ దిశగా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. 2019 నుంచి 2024 మధ్య జగన్ ప్రభుత్వంలో ఇద్దరు కాపు నేతలు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఒకరు ఆళ్ల నాని, మరొకరు కొట్టు సత్యనారాయణ. ఈ ఇద్దరు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేతలే. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెబితే, కొట్టు సత్యనారాయణ వైసీపీలో ఉన్న పార్టీకి మాత్రం అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కొట్టు సత్యనారాయణ తీరుపై తాడేపల్లిగూడెం ఫ్యాన్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారట. కొట్టు ఇటీవలి కాలంలో నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు అనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గ పరిధిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో అటు జనసేన కీలక నేతలు, మాజీ మంత్రి కొట్టు అనుచరులు కలిసి పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వెనుక మాజీ వైసీపీ కౌన్సిలర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు 2 వర్గాల మధ్య సఖ్యత కుదిర్చారనే టాక్ నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రైవేట్ స్థలాలకు టీడీఆర్ బాండ్ల జారీకి వైసీపీ హయాంలోనే స్కెచ్ వేశారట. కానీ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జనసేన నేతలతో పాటు కూటమి పార్టీలు ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. దీంతో టీడీఆర్ బాండ్ల జారీ అప్పట్లో ఆగిపోయిందట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీఆర్ బాండ్ల జారీని వ్యతిరేకించిన జనసేన నేతలు వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం అనుచరగణంతో కలిసి పనిచేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. దీనికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజకీయంగా జనసేన వైసీపీ నేతలు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 పార్టీల మధ్య ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాత్రం రాజకీయం కాస్త డిఫరెంట్ గా ఉన్నట్లు ఫ్యాన్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో కొట్టు పార్టీ పెద్దల వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్యాడర్ తో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి కొట్టు సత్యనారాయణ హాజరు కాలేదు. అటు పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో మాజీ డిప్యూటీ సీఎం కూడా రూటు మార్చారట. సొంత పార్టీలోని తన ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు నియోజకవర్గంలోని జనసేన ముఖ్య నేతతో లోపాయికారిగా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే వైసీపీ హయాంలో ఆగిపోయిన టీడీఆర్ బాండ్లను అటు జనసేన, ఇటు వైసీపీ అసమ్మతి నేతలు కలిసి తెరపైకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో జనసేన కీలక నేతలకు, మాజీ డిప్యూటీ సీఎం సన్నిహితులకు బాగానే ముట్టినట్లు అక్కడి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో తాజా పరిణామాలపై పెద్ద ఎత్తున రాజకీయంగానూ దుమారం చెలరేగుతున్న కొట్టు అనుచరగణం కానీ, జనసేన ముఖ్య నేతలు కానీ స్పందించడం లేదట. దీంతో రానున్న రోజుల్లో జనసేన కొట్టు సత్యనారాయణ రాజకీయ ప్రయాణం ఎంత దూరం వెళుతుందో అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో కొద్దిమంది ఇప్పటికే జనసేన, టీడీపీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరిపోయారు. ఇప్పుడు కూటమి పక్షాన ఉంటూ జగన్ పైనే పోరాటం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని చాలా రోజులుగా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే మాజీ మంత్రి కూడా జగన్ నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కొట్టు సత్యనారాయణ బీజేపీ కీలక నేతలతో అంతర్గతంగా చర్చలు జరిపారని, ఆయన కాషాయ కండువా కప్పుకు
చెప్పుకోవడం ఖాయమంటూ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ఇంతలోనే ఆయన నియోజకవర్గంలోని జనసేన ముఖ్య నేతలతో కలిసి పనిచేస్తుండడం ఇప్పుడు లోకల్ గా హాట్ టాపిక్ గా మారిందట. తాజా పరిణామాల నేపథ్యంలో కొట్టు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి పవన్ పార్టీకి జై కొడతారేమో చూడాలని అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ నుంచి ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, కీలక నేతలు కూటమి పార్టీలో చేరిన పరిస్థితుల్లో కొట్టు సత్యనారాయణ కూడా అదే దారిలో వెళ్తారా లేక వైసీపీలోనే కొనసాగుతారా అన్నది ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.